హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, డిడ్ యూ నో దిస్? లైక్ ఇండియాలో పొల్యూషన్ కనుక క్రియేట్ చేస్తే మనం ఫైన్ ఆర్ మానిటరీ టర్మ్స్ మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ గురించి మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా కీ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటి? లైక్ పీసీబీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ వైజ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అవ్వచ్చు, అలాగా పీసీబీస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసీబీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు ఏ రీజన్స్ స్టేట్ చేసిందండి? రీజన్స్ వచ్చేసి వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974ని, అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఈ ఎయిర్ యాక్ట్ అలాగే వాటర్ యాక్ట్ని మెన్షన్ చేసి మనకు సుప్రీంకోర్టు అనేది కీ జడ్జిమెంట్ లైక్ పీసీబీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. ఇది ఇన్ షార్ట్ అబౌట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్.